మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే ఓకే, బట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న వాళ్ళకి సంగతి ఏంటి? ఒకసారి ఈవినింగ్ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. ఎందుకంటే ఈవినింగ్ సాయంత్రం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇంకో గంట పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైందని చెప్పుకోవాలి. సాయంత్రం 7 గంటల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్తో సహా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ అలర్ట్ని జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటలు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూనే ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి చూసాం భారీ వర్షాలకు ఇటు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఒక విధంగా చెప్పాలంటే వాగులు వంకలే కాదు, కాలువలు ఎక్కడ చూసినా నీటితో నిండిపోయిన పరిస్థితి. భారీ వర్షాలతో వరదలతో ఇటు హైదరాబాద్ ఒక్కసారిగా షాక్ గురైంది రాత్రి. ఇప్పుడు హైదరాబాద్కి మరి ఇంకొకసారి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. మరో గంటలు నగర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందంటోంది. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. వర్షం తగ్గాకే బయటికి రావాలంటున్నారు అధికారులు. నిన్నటి వర్షానికి ఇంకా తేరుకోలేదు పలు ప్రాంతాలు. మరోసారి భారీ వర్ష సూచనతో అప్రమత్తమైంది జీహెచ్ఎంసీ, అలాగే డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుషాయిగూడ, సైనిక్పురి, ఎస్ఆర్ నగర్, బల్కంపేటలో భారీ వర్షం పడుతోంది. ఇక చంద్రాయణగుట్ట, ఫలక్నామాలో కూడా దాంతోపాటు బండగూడలో కూడా భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వర్షం ఇప్పుడు భారీ వర్షానికి దారితీస్తోంది. ఇది అతి భారీ వర్షం పడే అవకాశం ఉందా? నిన్నటంతా అంటే నిన్న మనం చూసాం ఏ స్థాయిలో వర్షం పడిందో. ఆ రేంజ్లో వర్షం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని పూర్తిగా మనం నిర్ధారించలేకపోయినప్పటికీ కూడా భారీ వర్షం అయితే మాత్రం ప్రారంభమైంది. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరద నీరు చేరుకున్న సందర్భం. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఉలిక్కి పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకొకసారి అటువంటి సిచ్యువేషన్ ఉండబోతోందా? గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మ్యాప్ బట్టి మనకు చూస్తే ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది, ఎందుకంటే నిన్నటి నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో వర్షం పడితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను ఇప్పుడు ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కొలీగ్ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ఎటువంటి భారీ వర్షం పడుతోంది అక్కడ? రైట్ సచిన్, ఏదైతే ప్రస్తుతం నేను నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాను. నిన్నటి నుంచి చూసుకుంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంది. క్షణాల్లో వాతావరణం అయితే మారిపోతూ ఉంది. సో ప్రస్తుతం నేనున్న ప్రదేశంలో వర్షం కాస్త ఇప్పుడే తేలికపాటిగా పడతా ఉంది. ఒక 5 నిమిషాల్లో వాతావరణం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక్కసారిగా భారీ వర్షం పడతా ఉంది. అలాగే సెక్రటరీ దగ్గర పడతా ఉంది. మరి ఇంకో ప్లేస్లో తగ్గుముఖం పడతా ఉంది. క్యూములోనిమస్ మేఘాల పరిమితి ఏ రేంజ్ వరకు అయితే ఉంటుందో ఆ రేంజ్ వరకు అయితే ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షాలకి సుమారుగా 5 గంటల పాటు ఏకతాటిగా వర్షాలు అయితే కురవడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమై అయిపోయాయి. సో అదేవిధంగా ఏదైతే మియాపూర్, చందానగర్, అలా గచ్చిబౌలి ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షం అయితే కురవడం జరిగింది. సో ఈ కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు అండ్ రోడ్స్ అన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో బయటికి రాని పరిస్థితి, ఎక్కడ వారు అక్కడ నిలిచిపోయారు. సో సేమ్ సినారియో ఈరోజు కూడా రిపీట్ అయిపోతున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాసింది. సో ఈ సాయంత్రానికి సుమారుగా 3 గంటల సమయం నుంచి క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయి సడన్గా ఏదైతే ఒక్కసారిగా మేఘాలంతా చిల్లుబడి కురిసినట్టుగా ఒక్కసారిగా అయితే వర్షం కురుస్తూ ఉన్నది. సో వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తూ ఉంది. ఎక్కడ వారు అక్కడ అవసరమైతే తప్ప బయటికి రావద్దు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ట్రాఫిక్ సిబ్బంది ఎవరైతే పోలీసులు కూడా శ్రమిస్తూ ఉన్నారు ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని డైవర్ట్ చేయడానికి రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి చూసాం. సో జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది వీరు కూడా శ్రమిస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ కొండ చర్యల ప్రాంతాల్లో కానీ మెయిన్ రోడ్లో కూడా కొండ చర్యల ప్రాంతాలు కానీ చెట్లన్నీ కూలి రోడ్డు మీదకి అడ్డంగా పడిపోవడం. సో వాటన్నింటి కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. తీవ్ర ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతూ ఉంది. ఏదైతే నార్మల్ డేస్లో మనం 10 నిమిషాల్లో వెళ్ళే దారిలో కూడా ఇప్పుడు సుమారుగా 2-3 గంటల సమయం పడుతూ ఉంది. ఒక్కోసారి అక్కడే స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉదయం మనం
చూసుకుంటే కొన్ని అండర్ బ్రిడ్జ్లలో కొంతమంది దాటే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇలాంటి తప్పిదాలు చేయకండి, అవసరమైతేనే బయటికి రండి. వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మీరు బయటికి వస్తే ప్రాణాలకే ముప్పు అంటూ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ఇస్తూ ఉంది. ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ కూడా ఇస్తూ ఉంది హైదరాబాద్కు. సో హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఏదైతే నార్త్ సౌత్ జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కుదిరితేనే బయటికి రండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో బేగంపేట అండ్ అలాగే అమీర్పేట, మైత్రివనం అండ్ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, పంజాగుట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా కంప్లీట్గా 2 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి స్ట్రక్ అయిపోయి వాహనాలకి ఎటు మూవ్మెంట్ కాకుండా అక్కడే వరదలో స్ట్రక్ అయిపోయిన మూమెంట్స్. గత రాత్రి ఇరుక్కున్న వెహికల్స్ కూడా ఇప్పుడే బయటకు తీసిన క్రమంలో ఇప్పుడు కురుస్తున్న వర్షానికి మళ్ళీ కూడా అవన్నీ కూడా జలమయంగా దిగ్బందిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండండి, డ్రైనేజ్ మ్యాన్హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. భారీ వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఇంకొక పావు గంట క్రితం మొదలైన భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతోంది. మాదాపూర్లో ఫుల్ రైన్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో ఫుల్ రైన్ అంటున్నారు. ఇంకొంతమంది ఫిల్మ్ రైన్ లైక్ లాస్ట్ నైట్ అంటూ కూడా ఒక ఫిల్మీ రైన్గా అనిపించింది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే రాయదుర్గం కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, ఇటు ఈ ప్రాంతాల్లో మాధాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపటి క్రితం ఒక పావు గంట క్రితం ప్రారంభమైన వర్షం ఇప్పుడు భారీ వర్షానికి దారితీస్తోంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకొక గంట సేపు అలర్ట్. హైదరాబాద్ బి అలర్ట్. ఇంకో గంట సేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే చార్మినార్ లాంటి ప్రాంతాల్లో ఇటు కాస్త భారీ వర్షం పడుతోంది. ఆ చార్మినార్ జోన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న నేపథ్యం. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా కొలీగ్ పవన్ దగ్గరికి వెళ్ళకన్నా ముందు ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా అందుతున్న అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, రిపోర్ట్ని పంపించింది. దాంతోపాటు ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మీరు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు, రాత్రి 7 గంటల వరకు కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తోంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం మరియు గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో తేలికపాటి ఉరుముతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 7 గంటల వరకు అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇళ్లకు వెళ్లేవాళ్ళు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్ళు మాత్రం మరింత జాగ్రత్త పాటించండి. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. గ్రౌండ్లో మా ప్రతినిధులు పవన్, శిల్ప, పెట్రీషియా అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ అప్డేట్స్ అందించేందుకు. ఈ క్రమంలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చదివించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్స్ కూడా నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్, రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. బషీర్బాగ్లో ఫుల్ వర్షం అంటూ రాజేష్ కమెంట్ చేస్తున్నారు. అలాగే రేపాక కరుణాకర్, హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. అరుణ కమెంట్ చేశారు, అత్తాపూర్లో ఫుల్ రైన్ అంటూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తారు సో దట్ అటువైపు వచ్చే వాళ్ళకి కాస్త ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినట్టు ఉంటుంది. సో అటువైపు రావాలా వద్దా, వర్షం పడుతోందా లేదా, ఈ అంశానికి సంబంధించి వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం మీరున్న చోట ఎటువంటి వర్షం పడుతోంది పవన్? రైట్ సచిన్, ఏదైతే ఒక 20 మినిట్స్ ముందు, ఏదైతే ఒక 15-20 నిమిషాల ముందు అయితే భారీ వర్షం అయితే కురిసింది ఇక్కడ. ఒక్కసారిగా ఏదైతే వర్షానికి మేఘాలకి
చిల్లులు పడితే ఎలా ఒక్కసారి ధ్రువపడుతుందో అలా పడింది. సో ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా వర్షం రైజ్ అవుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అయితే క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది హైదరాబాద్లో. అండ్ ఒక ప్లేస్లో ఉన్న వాతావరణం మరో ప్లేస్లో కనిపించడం లేదు. ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్లో ఇంత 5 నిమిషాల ముందు వరకు వర్షం లేదు, కానీ ఇప్పుడు భారీగా వర్షం కురుస్తూ ఉంది. కురుస్తున్న వర్షాలకి ఏదైతే హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కి అయితే చేరుకుంది, పూర్తిగా అయితే నీటి మట్టానికి చేరుకుంది. వాటర్ని అయితే దిగువ ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. సో హైదరాబాద్లో ఉండే నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండమంటూ కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం అవుతూ ఉంటుంది, సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి, సేఫ్ టైంలోనే వెళ్ళండి, మెట్రోని యూజ్ చేయండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ కరెంట్ పోల్స్కి కాస్త దూరంగా ఉండండి అంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే 2 నిమిషాల ముందు వరకు కూడా వర్షం లేదు, కానీ కాసేపటి ముందుకే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాతావరణం చేంజ్ చేయడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడట్లేదు. సో మా ప్లేస్లో వర్షం పడట్లేదు అని ధీమాగా ఉన్నవారు కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎందుకంటే ఏ క్షణానైనా వర్షం పడవచ్చు, ఏ క్షణంలో ఏ ప్లేస్ అయినా కానీ ఒక్కసారిగా మునిగిపోవచ్చు. మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారా, ఒక్కసారిగా మీ ఇళ్లకు నీళ్లు వచ్చేయచ్చు, మీ కార్లు బైక్స్ మునిగిపోవచ్చు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షం అయితే కురుస్తాం సచిన్. అండ్ ఏదైతే మన మాదాపూర్ హైటెక్ సిటీ ఈ లోపల ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవైతే కొంచెం హెవీగానే పడతా ఉంది వర్షం. సో మెల్లగా అక్కడి నుంచి తగ్గుముఖం పట్టిన వర్షం ఈ ఏరియాకి వచ్చేసరికి కూడా కాస్త ఇప్పుడిప్పుడే హెవీ అందుకుంటా ఉంది. సో ప్లేసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతోంది. ఇంకొక గంట పాటు హైదరాబాద్ బి అలర్ట్. ఇప్పుడిప్పుడే కాస్త వేగం పుంజుకుంటోంది, భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ వెదర్మన్ ఆయన కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు, సివియర్ డౌన్ పోర్ వార్నింగ్ ఫర్ హైదరాబాద్ సిటీ, వార్నింగ్ 2 అంటూ చెప్పుకొచ్చారు. యాజ్ మెన్షన్డ్ ఇన్ ఎర్లియర్ అప్డేట్, సివియర్ డౌన్ పోర్ is now spreading into most parts of city. Massive rains expected in very short duration. Next 2 hours అంటున్నారు ఆయన. స్టే ఇండోర్స్, స్టే సేఫ్ అంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇచ్చిన సందర్భం, భారత వాతావరణ శాఖ కూడా చెప్పిన సందర్భం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటు తెలంగాణ వెదర్మెన్ ఈ వెదర్కి సంబంధించి ఆయన అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. మరికొద్దిసేపు, మరి ముఖ్యంగా ఇంకొక 2 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తున్నట్టు కూడా ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో మీ ఏరియాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది అనుకోవచ్చు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అంత పెద్ద వర్షం పడుతోందని చెప్పి. రిమెంబర్, చిన్నగా స్టార్ట్ అయింది ఈ వర్షం, భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. అప్డేట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఇటు హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ ఇప్పటికే ఆ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ప్రస్తుతం మీరున్న చోట ఎన్ని గంటల ప్రారంభమైంది వర్షం, ప్రస్తుతం ఎటువంటి భారీ వర్షం మీరు చూడొచ్చు, పూర్తిగా నల్లటి మబ్బు కమ్మేస్తున్న పరిస్థితి అక్కడ. కొద్దిసేపటి క్రితం చూస్తే కనుక పవన్ మాట్లాడుతున్న క్రమంలో నార్మల్గా ఉంది వెదర్, కానీ పోను ప్రస్తుతం అక్కడ డార్క్ క్లౌడ్ ఫామ్ అవుతోంది. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, హెవీ రైన్ అవుతోంది ఇప్పుడు అక్కడ, ఐమ్ ట్రూ? ఎస్ సచిన్, ఏదైతే 5 నిమిషాల క్రితం ఇక్కడంతా కూడా పొడి వాతావరణం, చిన్న జల్లులు కురిసిన సిచ్యువేషన్ చూసాం. కానీ ఒక్క 5 నిమిషాలనే మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. బలమైన ఈదురుగాలు, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మోస్తారు నుంచి అతి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు, ఒక్క 10 నిమిషాల్లోనే క్లైమేట్ కంప్లీట్గా మారిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ మీ ఏరియాలో వర్షం పడట్లేదు అని ధీమాతో ఉండకండి, ఏ నిమిషాలు అయినా వెదర్ మారిపోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, ఏదైతే 5 నిమిషాల క్రితం నార్మల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది సచిన్. కంప్లీట్గా ఈదురుగాలతో కూడిన వర్షం, ఏదైతే భీకర ఈదురుగాలతో అతి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో నిన్న నెక్లెస్ రోడ్ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయిన సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒకసారి మనం విజువల్లో వెనక్కి చూసుకుంటే ఏం వస్తారో కంప్లీట్గా వర్షం అంటే ఏంటి తెలియదు ఏరియా అన్నట్టు కనపడింది ఇందాక వరకు అయితే. సో ఇప్పుడు భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది, కుంభవృష్టి పడుతూ ఉంది. సో సుమారుగా 10 నుంచి 10 సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది అంటే నమ్మశక్యంగా లేదు, అంత భారీ వర్షం అయితే పడుతూ ఉంది. సో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో వాహనదారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్తూ ఉంటారో వారందరూ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పడుతున్న వర్షానికి, అకస్మాత్తుగా పడుతున్న వర్షానికి అయితే అందరూ చూడాల్సుకోవచ్చు. ఒక బైకర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షం అయితే పడుతూ ఉంది. సో
వర్షం పడదులే రెయిన్ కోట్ ఎందుకు ఇదంతా అనుకున్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా వరుణుడు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా మీదైతే వర్షం పడతా ఉంది. సో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది వర్షం మీద. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు ఏ మేర వర్షం పడుతుందో. గొడుగు కూడా ఆపలేనంత వర్షం పడతా ఉంది, ఈదురగాలతో కూడుతున్న వర్షం పడతా ఉంది. సచిన్, భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి కమెంట్ చేస్తున్నారు. ఒకసారి కమెంట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ అటుగా వెళ్ళే వాళ్ళు కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అండ్ శ్రీ చాతు వ్లాగ్స్ కమెంట్ చేయడం జరిగింది. బీ కేర్ఫుల్ వైల్ కమింగ్ హియర్, కేర్ఫుల్ ఆఫ్ రెయిన్ వాటర్ హియర్, రెయిన్ వాటర్ ఈస్ దేర్, థ్యాంక్ యూ అంటూ. అండ్ అలాగే కిష్టయ్య కమెంట్ చేశారు కోంపల్లిలో భారీ వర్షం అని చెప్పి. సన్నీ కమెంట్ చేశారు రెడ్ అలర్ట్ టు హైదరాబాద్ అంటున్నారు. స్వర్ణలత జాగర్లపూడి కమెంట్ చేశారు ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ ఇన్ ఖైరతాబాద్ అంటున్నారు. వెంకటేష్ కమెంట్ చేశారు కోంపల్లి అండ్ కూకట్పల్లిలో భారీ వర్షం పడుతోంది అంటూ కూడా కమెంట్ చేస్తున్న సందర్భం. సో అలాగే మరికొన్ని రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. నరసింగరావు కమెంట్ చేశారు జేపీఎస్లో భారీ వర్షం పడుతోందంటూ కూడా. ఇటు కేవలం ఒక ప్రాంతానికో ఇంకొక ప్రాంతానికో పరిమితం కావట్లేదు, ఎందుకంటే గత కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలోని మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇటు చార్మినార్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు ఇటు భారీ వర్షం పడుతోంది. అత్తాపూర్కి సంబంధించి కూడా ప్రస్తుతం భారీ వర్షాన్ని చవిచూస్తోంది. చార్మినార్ అంటే ఇటు కాటేదాన్ ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో, అంటే రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దాంతోపాటు ఇటు పశ్చిమ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో శేరలింగంపల్లి, ఇటు ఖైరతాబాద్ నుంచి శేరలింగంపల్లి వరకు కూడా, కూకట్పల్లి, కుబ్దులాపూర్, అలాగే వాటితో పాటు అల్వాల్ వీటికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది. హకీంపేటలో కూడా భారీ వర్షం పడుతోంది. దాంతోపాటు చార్మినార్, రాజేంద్ర నగర్లో అత్యంత భారీ వర్షం పడుతున్నట్టుగానే భావించవచ్చు. ఈ క్రమంలో మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో చెప్పండి. అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్న మనం కమ్యూనికేట్ చేసిన సందర్భంలో చాలామంది తమను తాము రక్షించుకోగలిగారు, కాపాడుకోగలిగిన సందర్భం. నెక్లెస్ రోడ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం నెక్లెస్ రోడ్లో భారీ వర్షం పడుతోంది. అక్కడ మా ప్రతినిధి పవన్ ఉన్నారు, ప్రస్తుతం వర్షానికి సంబంధించి రిపోర్ట్ అందిస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం నెక్లెస్ రోడ్లో భారీ వర్షం కంటిన్యూ అవుతుందా, తగ్గిందా? ఆఫ్కోర్స్ చూస్తుంటే కంటిన్యూ అవుతుంది. ఇంకా మొదలైన వర్షం కంటిన్యూ అవుతానే ఉంది. సుమారుగా ఇది ఇలాగే ఒక గంట పాటు కురిసేలా కనిపిస్తూ ఉంది. సుమారుగా ఈదురగాలులతో కూడిన వర్షం అయితే కురుస్తూ ఉంది. కురిసిన కాసేపటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఎక్కడ ప్రజలు అక్కడనే స్టక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ బైక్స్ ఆపుకొని ఏదైతే షెల్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేసెస్కో వెళ్ళి నిలుస్తూ ఉన్నారు. సో కార్లలో వెళ్ళేవారు ఒకసారి మనం సేఫ్గా వెళ్తూ ఉన్నారు వర్షం వచ్చినా, కానీ బైకర్స్ మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షం ఇప్పుడే కాసేపటి క్రితం కురిసిన ఈ 10 నిమిషాలు కూడా కాలేదు, సుమారుగా ఒక 5 నిమిషాలు కావచ్చు సచిన్. కానీ ఒక్కసారిగా రోడ్డు మీద ఎన్ని నీళ్ళు నిలిచాయంటే ఇంత ఏ స్పీడ్లో ఏ ఉధృత వేగంతో కురుస్తుందో వర్షం మనం ఒకసారిగా అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా ఒక 20 నిమిషాల వ్యవధిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఒక్కసారిగా ఒక నగరం మునిగిపోయేంత వర్షం అయితే కురుస్తూ ఉంది. కుంభవృష్టి పడుతూ ఉంది మన హైదరాబాద్ మొత్తం కూడా. సో ఇదే విధంగా తిరుపతి, విజయవాడ అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏదైతే వర్షం పడదు, వర్షం లేదు అనుకున్న ఏరియాస్లో అయితే ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా పడుతూ ఉంది. సో ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా ఈ వర్షానికి విజన్ కనపడకుండా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆల్ పార్కింగ్ లైట్స్ వేసుకొని చాలా స్లోగా రోడ్ కనిపించకుండా స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పడుతున్న వర్షానికి విజన్ కూడా కాస్త డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి సో వారు కూడా నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు. ఏ ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు. 5 నిమిషాలు కుర్చీ వర్షం పడి 5 నిమిషాలు కావస్తుంది కంప్లీట్గా. ఇందాక ఈ రోడ్డు మొత్తం డ్రైగా ఉన్న సిచ్యువేషన్ 5 నిమిషాల్లో ఇంత భారీ వర్షం కురుస్తుందంటే మనం ఈ నీళ్లు చూస్తే తెలుస్తూ ఉంది, అంత భారీ వర్షం కురుస్తూ ఉంది. సో ఇదే వర్షం కంటిన్యూస్గా ఇంకొక 2 గంటలు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఆటోలు ఏవైతే ఉన్నాయో, బైక్స్, ప్రతి ఒక్కరు కూడా కురుస్తున్న ఈ సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన వానికి ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ అయ్యారా లేకపోతే ఇబ్బందులు పడుతున్నారంటే ఒకసారి చూసుకోవచ్చు. హెల్మెట్స్ పెట్టుకొని విధులకు వెళ్ళాలి, వారి పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి వర్షం అనేది లెక్క చేయకుండా వర్షంలో కూడా వారు వెళ్తా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సచిన్, ఇది ఇప్పటి వరకు ఉన్న జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో రెయిన్ వాటర్ ఒక్కసారిగా
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద ప్రవాహం రోడ్ల మీదకి వస్తుంది. అండ్ రిపోర్టింగ్ చేసే సందర్భంలో మీరు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా భారీ వర్షం పడుతోంది, భారీ వర్షం కంటిన్యూ అవుతోంది, భారీ వర్షం ఇంకొద్దిసేపు కంటిన్యూ అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ని నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. వీరభద్ర, సదాశివపేటలో భారీ వర్షం పడుతోందని చెప్పి వీరభద్ర చెప్తున్నారు. సదాశివపేటలో రెయిన్ అంటున్నారు. అలాగే సన్నీ, రెడ్ వార్నింగ్ కేమ్ 5 minutes బ్యాక్ అంటున్నారు. అలాగే ఐ థింక్ శ్రీను గారు కామెంట్ చేస్తున్నారు, ప్యారడైజ్ సర్కిల్ హెవీ రైన్ అంటున్నారు. సన్నీ, బాలానగర్ సైడ్ మొత్తం ఫుల్ రైన్స్ అంటున్నారు. వీరభద్ర, సదాశివపేటలో భారీ వర్షం అంటున్నారు ఆయన. ఇక అలాగే బాలకృష్ణ కామెంట్ చేశారు, కోంపల్లో భారీ వర్షం అంటున్నారు. దినకరన్ సెయింగ్, గాజుల రామారావులో కూడా భారీ వర్షం పడుతోంది. అలాగే ఫుల్ రైన్ అంటున్నారు ఆయన. బాలకృష్ణ కోంపల్లో ఫుల్ రైన్ అంటున్నారు. 5 కీప్ క్వశ్చనింగ్ అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతోంది. ఎర్లీ వెదర్ ప్రిడిక్షన్ టెక్నాలజీ రిక్వైర్డ్ ఇమీడియట్లీ అంటూ కూడా మనందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ చాలా త్వరగా రావాలని కోరుకుందాం ఆ వెదర్ టెక్నాలజీ. అలాగే రెయిన్ బ్లాస్టింగ్ అంటూ కూడా కామెంట్ చేస్తున్న సందర్భం. సో ఇప్పటికే మనం ఆర్టీవీ ఒక కాల్ ఇచ్చింది, ఎందుకంటే గత రాత్రి మనం చూసాం. గత రాత్రి ఇన్ఫర్మేషన్ కనుక ఆ వ్యక్తికి వెళ్ళుంటే, ఒక వ్యక్తి కొట్టుకుపోయారు అంటే ఒక చర్చ జరిగిన క్రమంలో, ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డారంటూ చర్చ జరిగిన క్రమంలో ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయండి. ఏదో మనం ఒక స్టోరీని చూస్తున్నాం, ఒక స్టోరీని చూసేస్తున్నాం చెప్పి ఇక్కడితో విడిచిపెట్టదు. దయచేసి బహుశా 2 చేతులు జోడించి అనే మాట అంటూ ఉంటారు కదా, ఆ మాట ఇక్కడేం తక్కువ కాదు. ఎందుకంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన అనుకోండి, ప్రతి ఒక్కరికి పాస్ ఆన్ అయితే వాళ్ళు భయపడతారు, ఆ భయంతో ఆగే ప్రయత్నం చేస్తారు. ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం కారణంగానే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇలా ఫలానా చోట భారీ వర్షం ఉంది, అక్కడ వాటర్ లాగింగ్ ఉందని తెలిస్తే ఎవరి వరకు ఎందుకు నేనే చెప్తా. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, నిన్న రాత్రి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. బహుశా అప్పుడైనా మీకు అర్థమైతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే మధురానగర్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నేను ఉండేది అక్కడే, ఆ ప్రాంతానికి సంబంధించి. అక్కడికి వెళ్తున్న క్రమంలో ఓకే, మధురానగర్ దగ్గర దిగిన తర్వాత వెళ్దాం అనుకుంటే, సో అక్కడ ఒక ఏరియా మొత్తం, ఆ ఏరియా మొత్తం దాదాపుగా నడుంలోతు నీరు. అంతే, నేను షాక్ అయ్యా లిటరల్గా. ఎందుకంటే నేను వెళ్ళాల్సిన మార్గం అదే. నాకు ఇన్ఫర్మేషన్ తెలుసుంటే అక్కడ వాటర్ లాకింగ్ ఆ స్థాయిలో ఉందని చెప్పి నేను ఆగిపోయేవాడిని. నేను నా కొలీగ్ దినేష్ నిన్న ఇటు యూసఫ్గూడ నుంచి వెళ్తుంటే, మెట్రో స్టేషన్ వైపు వెళ్తుంటే లిటరల్గా భయపడ్డా. బైక్ తీసుకెళ్ళదని చెప్పా తనకి, బట్ మాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. అప్పుడు మీరు చూస్తే లిటరల్గా నేను చెప్తున్నా, దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇటు ఆఫీస్ నుంచి మాధాపూర్ నుంచి బయలుదేరితే జూబ్లీ హిల్స్లో రెయిన్ వాటర్, జూబ్లీ హిల్స్ నుంచి ఆ డౌన్లోకి వెళ్తున్న క్రమంలో అక్కడ రెయిన్ వాటర్, అక్కడ నుంచి కృష్ణానగర్ వెళ్తుంటే అక్కడ రెయిన్ వాటర్. ఇదంతా కలెక్ట్ అంటే మాధాపూర్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి, యూసఫ్గూడ నుంచి కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ యూసఫ్గూడలో పూర్తి స్థాయిలో స్టాగ్నెట్ అయిపోయింది. అక్కడ భారీ వర్షం ఎంతలా అంటే కనీసం మోకాలకు మించి, నడుం లోతుకు తక్కువ, మోకాలకు మించి అక్కడ వాటర్. అక్కడ డిఆర్ఎఫ్ ఉండి అక్కడ సెర్చ్ చేస్తున్నారు. ఏదో జలపాతం తలపించింది ఆ రోడ్ అంతా. ఆ వాటర్ అంతా కృష్ణానగర్ వైపు వెళ్తూ కృష్ణానగర్ నుంచి డౌన్కి వెళ్ళిపోతుంది. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు. మరి కాసేపట్లో పవన్ కూడా సిద్ధమవుతారు, అండ్ నేను కూడా మరి కాసేపట్లో గ్రౌండ్లోకి రాబోతున్నాను. ఎందుకంటే ఇంటెన్సిటీ నేను చూపించాలనుకుంటున్నాం. ఐ జస్ట్ వాంట్ టు షో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రెయిన్. ఏ స్థాయిలో భారీ వర్షం పడుతుంది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమీర్పేటలో ఫుల్ రైన్ అంటూ శ్రవణ్ చెప్తున్నారు. వెంకటేశ్వరరావు హెవీ రైన్ అంటూ, కవాడిగూడలో హెవీ రైన్ అంటూ వెంకటేశ్వరరావు. కమ్ ఆన్ హైదరాబాద్, షో యువర్ స్ట్రెంగ్త్. మన బలం ఏంటో చూపిద్దాం. నేను చెప్తున్నా, దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిన్న నాకు కనుక తెలుసుంటే నేను ఆఫీస్ నుంచే వెళ్ళకపోయేవాడిని, ఆఫీస్లోనే ఉండిపోయేవాడిని. నాకు తెలియకపోవడంతో నేను ఇబ్బంది పడ్డా. లక్కీగా నాకు ఏరియా ఐడియా ఉంది కాబట్టి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ నేను మెట్రో స్టేషన్కి వెళ్ళి, మెట్రో స్టేషన్ నుంచి ఇంకో మెట్రో స్టేషన్ మారి, అక్కడి నుంచి ఇంకొక మెట్రో స్టేషన్కి వెళ్ళి అప్పుడు ఆ లొకేషన్కి రీచ్ అయ్యా. ఆ లొకేషన్కి రీచ్ అయిన క్రమంలో కూడా భయపడ్డా. చీకటి, ఓ పక్క వరద ప్రవాహం, రోడ్డు మీద ఒక చిన్న గీత మాత్రమే కనిపిస్తోంది. లిటరల్గా దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఎవరు కొట్టుపారలేరు. ఇది వెళ్తుంటే భయపడ్డా. ఏమో, ఎందుకంటే అంత వరద ప్రవాహం నార్మల్గానే ఉంటుంది. అక్కడ మ్యాన్హోల్ ఉందని సంగతి తెలియకపోవచ్చు, ఎంత రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైనా. ఓ పక్క చీకటి. ఇదంతా ఎక్కడ జరిగిందో, ప్రాబ్లం ఎక్కడ? ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్. ఇన్ఫర్మేషన్ తెలిసింది ఒక వ్యక్తికి అక్కడ ఇలా ఉందని చెప్పి వెళ్ళరు కదా.
సో వాట్ వీ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. ఎవరో ఒకరు, ప్రభుత్వాల వరకు వద్దు, సోషల్ మీడియా ఇంత క్రేజ్ ఉన్నాయి రాలు, ఒక మెసేజ్, ఒక ఇన్ఫర్మేషన్, అరే నువ్వు ఏరియాలో ఉంటున్నావా, ఇది ఇబ్బంది, వెళ్ళొద్దు. ఆల్రెడీ ఇలా కమెంట్ వచ్చింది, ఇక్కడ కమెంట్ ఉందంట, ఇక్కడ ఇది సిచ్యువేషన్ అంట. ఒకసారి నేను మరి కాసేపట్లో గ్రౌండ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, గ్రౌండ్లోకి వెళ్ళే ఇంటెన్సిటీని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ వెంకటేశ్వరరావు చెప్తున్నారు హెవీ రైన్ అని చెప్పి, కవాడి కూడా అంటున్నారు. సందీప్ కమెంట్ చేస్తున్నారు ఆఫీస్లోని ఉండు బ్రో అంటూ కొంతమంది చెప్తున్నారు. పవర్ పాయింట్ కమెంట్ చేస్తున్నారు ఫుల్ రైన్ ఇన్ యాప్రాల్ అంటూ కూడా. సో ఆ ఇంటెన్సిటీని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. పవన్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. వన్స్ పవన్ వచ్చిన తర్వాత అండ్ ఐ విల్ బీ ఆన్ గ్రౌండ్, నేను వస్తా గ్రౌండ్లోకి, నేను వచ్చి మీకు చూపిస్తా ఆ ఇంటెన్సిటీ, నేను మీకు చూపిస్తా, కళ్ళకు కట్టినట్టు ఆ ఇంటెన్సిటీని చూపించబోతున్నా. ఎందుకంటే భారీ వర్షం హైదరాబాద్, దయచేసి షో యువర్ స్ట్రెంగ్త్, మీ బలాన్ని చూపించండి. ఎందుకంటే ఆపద అనే సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో ఎన్నో పర్యాయాలు చూపించారు, ఎన్నోసార్లు మనం చూపిస్తూనే ఉన్నాం. సో ఇటువంటి క్రమంలో దయచేసి ఎవరు ఐ రిక్వెస్ట్, నేను మొత్తుకుంటున్నా, బయటకు వెళ్ళొద్దు, ఆఫీస్ అయిపోతే ఆఫీస్లోనే ఉండండి, మరి కాసేపటి వరకు ఆఫీస్లో ఉండండి. భారీ వర్షం తగ్గి ఒక గంటన్నర 2 గంటలు పోయాక ట్రాఫిక్ అయినా ఓకే, ఎలాగ చర్చ చేయడం మన ఇంటికి వెళ్తాం. బహుశా ఈ పదం ఉపయోగించడం ఐఎమ్ సారీ, ఏదో కష్టం, ట్రాఫిక్లో మాత్రం నష్టం ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా మనకి. బట్ వర్షాలకు సంబంధించి మాత్రం భయపడుతున్న పరిస్థితి ఉంది. లిటరల్గా నేను రాత్రి భయపడ్డా, లిటరల్గా నేను చెప్తున్నా, దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నో వన్ క్యాన్ డినై దాట్. ఎక్కడ మనం లాగ్ అవుతున్నాం, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ విషయంలో కదా. అఫ్ కోర్స్ ఇంత మేము చెప్తూ ఉన్నప్పటికీ కూడా, ఇంత మాకు ఎక్కడో సమాచారం తెలుస్తున్నప్పటికీ కూడా ప్రాబ్లం ఒక యాజ్ అ నేనే ఫేస్ చేశానంటే అర్థం చేసుకోవాలి. ఐఎమ్ సెయింగ్ నేనేదో పెద్ద తోపు తురువని కాదు నేను అంటోంది. సో నా పరిస్థితి ఇలా ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అక్కడ సాధారణంగా ఊర్లలో మనకు తెలుసు, భారీ వర్షం వచ్చిందంటే నీళ్ళున్నాయంటే అక్కడ మహా అయితే మ్యాన్ హోల్స్ అవి ఏమి ఉండవు, నీటిలో వెళ్ళిపోతుంటారు, కర్ర పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు కదా, మనకి మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఓ పక్క జోరుగా వానికి భారీ వర్షం వచ్చి మనసుని కొట్టుకుపోతుంటుంది, తోసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఏదో అరుస్తున్నాడు, ఏదో గోల పెట్టేస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఆ ఇంటెన్సిటీ, ఆ బాధ అంతే, అక్కడ ఈ విషయంలో బాధ అంతే. ఈ అరవడం వెనకాల కారణం అదే. ఆ ఇంటెన్సిటీ మీకు అర్థమైతే చాలు, మన గోల, మన అరుపు కనీసం ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన చాలు. దిస్ ఈజ్ వాట్ మై కోర్ ఇంటెన్సిటీ, నేను చెప్తోంది అది. సో ఈ క్రమంలో ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం మీరు ఓకే, ఇంకొక 1 minute పవన్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది రియాక్షన్, థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్, దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్, దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్ గైస్ అండ్ హైదరాబాద్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. కురుస్తోంది వర్షం ఇక్కడ కామెంట్ల రూపంలో అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా నిర్మల్ కమెంట్ చేస్తున్నారు, ఓల్డ్ బోయిన్పల్లిలో భారీ హెవీ రైన్ అంటూ చెప్తున్నారు. అండ్ వీరేష్ కుమార్ కమెంట్ చేశారు, బేగంపేట్ హెవీ రైన్ ఇన్ బేగంపేట్ ఎట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటున్నారు. సో అటువైపు వెళ్ళే వాళ్ళు మాత్రం కాస్త దయచేసి అర్థం చేసుకోండి, అటువైపు వెళ్ళే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. మాధాపూర్ డిమార్ట్ దగ్గర భారీ వర్షం పడుతుందని చెప్పి రణస్థలి కమెంట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది అండ్ కమెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. జీకే కమెంట్ చేస్తున్నారు, బల్కంపేట్లో ఫుల్ రైన్ అంటూ కూడా. దయచేసి బల్కంపేట్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి, ఎందుకంటే మీ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది, ఒక ప్రమాదం జరిగిన తర్వాత మనం అప్రమత్తం అవడం కన్నా ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త తీసుకుందాం. మా ప్రతినిధి పవన్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, మరింత సంవత్సరం అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? వర్షం తగ్గిందా లేకపోతే భారీ వర్షం పడుతుందా? అక్కడ సినారియో ఏంటి పవన్? ఇక్కడ ఎదురుగాలులతో అతి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో నిన్న నెక్లెస్ రోడ్ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయిన సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒకసారి మనం విజువల్లో వెనక్కి చూసుకుంటే ఏం వస్తారు కంప్లీట్గా వర్షం అంటే ఏంటి తెలియదు ఆ ఏరియా అన్నట్టు కనపడింది ఇందాక వరకు అయితే. సో ఇప్పుడు భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది, కుంభవృష్టి పడుతూ ఉంది. సో సుమారుగా 10 నుంచి 10 సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది అంటే నమ్మశక్యంగా లేదు, అంత భారీ వర్షం అయితే పడుతూ ఉంది. సో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో వాహనదారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్తూ ఉంటారో వారందరూ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పడుతున్న వర్షానికి, అకస్మాత్తుగా పడుతున్న వర్షానికి అయితే అందరూ చూసుకోవచ్చు. ఒక బైకర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షం అయితే పడుతూ ఉంది. సో
వర్షం పడదులే రెయిన్ కోట్ ఎందుకు ఇదంతా అనుకున్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా వరుణుడు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా మీదైతే వర్షం పడతా ఉంది. సో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది వర్షం మీద. ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు ఏ మేర వర్షం పడుతుందో. గొడుగు కూడా ఆపలేనంత వర్షం పడతా ఉంది. ఈదురగాలతో కూడుతున్న వర్షం పడతా ఉంది. సచిన్, భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్. మన గతంలో కూడా చూస్తే కనుక 5 రోజుల కింద మామ అల్లుళ్ళు ఇద్దరు ఎక్కడైతే బ్యారికేడ్స్ లేక ఒక వాటర్ ఫ్లో, ఒక నాలకు సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళు వెళ్ళడం, దాంట్లో కొట్టుకుపోవడం. ఇప్పుడు 5 రోజుల తర్వాత ఇప్పుడు మామకు సంబంధించిన మృతదేహం 85 కిలోమీటర్ల తర్వాత దొరికింది. సో అలాంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండడానికైతే ఖచ్చితంగా మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందో, ఎక్కడైతే వాటర్ ఆల్రెడీ నిల్వ ఉండి ఉంటాయో అలాంటి ఏరియాస్ని అవాయిడ్ చేయండి. మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలియదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మనం గతంలో కూడా చూస్తే కనుక ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంటే లాస్ట్ టైం కూడా ఒకటి చూసాము. ఒక చిన్న పాప కూడా ఓపెన్ చేసిన ఒక మ్యాన్ హోల్ కూడా పడిపోయింది. సో వర్షానికి మీరు వాటర్ ల్యాగ్ అయి ఉన్న ఏరియాస్ అన్నిటిని అవాయిడ్ చేయండి.